హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. ఇప్పుడు మన క్లాస్లోకి వెళ్దాం. ఓకే. సో ప్రీవియస్ మనం లాస్ట్ క్లాస్లో ఎక్కడి వరకు చెప్పుకున్నాం అని అంటే ఫైల్స్ అనేటువంటి వాటిని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్ళామని అంటే గిట్ అనేటువంటి దాని నుంచి మన లోకల్లో ఉన్నటువంటి గిట్ ఏదైతే ఉందో ఇది మన లోకల్ గిట్. ఈ లోకల్ గిట్లో ఉన్నటువంటి దానిలో నుంచి యాడ్ అని మన వర్కింగ్ ఏరియాలో నుంచి స్టేజ్ లోకి తీసుకెళ్ళడానికి కమిట్ అనేటువంటి దాన్ని. ఇప్పుడు చూడండి, వర్కింగ్ ఏరియా నుంచి స్టేజ్ లోకి తీసుకెళ్ళడానికి సింగిల్ గా తీసుకెళ్ళామా, లేకపోతే మనం ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ అన్ని ఒకేసారి మనం ట్రాన్స్ఫర్ చేసామా? సింగిల్ గా తీసుకెళ్ళాం సార్. ఎస్, సింగిల్ గా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళామండి? వర్కింగ్ ఏరియాలో నుంచి స్టేజ్ లోకి తీసుకెళ్ళాం కదండి. వర్కింగ్ ఏరియాలోంచి స్టేజ్ లోకి తీసుకెళ్ళడానికి ఏ అయితే అంటే మనం స్టేజెస్ అనేటువంటి వాటిని ప్రీవియస్ మనం ఏం చెప్పుకున్నాం అని అంటే ఇక్కడ వర్కింగ్ ఏరియా గిట్ హబ్ అనేటువంటి దానిలో గిట్ అనేటువంటి దానిలో ఇనిషియలైజ్ చేస్తున్నాం అని అంటే ఇక్కడ చూడండి ఒకసారి. మనం ఇక్కడ గిట్ అనేటువంటి దానిలో మనం ఇనిషియలైజ్ అంటే INIT ఇంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసామని అంటే ఏంటని అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫోల్డర్ లేకపోతే ఫైల్ అని అనుకోవచ్చు. ఒక ఫైల్ ని క్రియేట్ చేసాం ఇలా గిట్ ఇనిట్ అని అంటే ఏం ఫైల్ మేడం? అది ఒక డాట్ ఫైల్ అనేటువంటిది ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది మనకి ఇలా. ఇదిగో చూడండి ఒకసారి నేను చూపిస్తాను. ఇదిగోండి ఇలా డాట్ గిట్ అని ఒక ఫిల్టర్ క్రియేట్. ఇది క్రియేట్ చేయడానికి ఏం చేసాం మనం? ఇక్కడ గిట్ ఇనిట్ అని చెప్పి చేస్తే అప్పుడు ఒక ఫైల్ అనేటువంటిది మనకి క్రియేట్ అయింది కదండి. సో అప్పుడు మనకి ఇక్కడ ఏం యూజ్ చేసామని అంటే ఇక్కడ ఒక వర్కింగ్ బ్రాంచ్ అనేటువంటి దాన్ని, నెక్స్ట్ ఇక్కడ స్టేజ్ లేకపోతే దీన్ని స్టేజింగ్ అని కూడా అనొచ్చు. స్టేజింగ్ ఏరియా ఇది ఒకటి. నెక్స్ట్ దీనిలో ఇంకోటి ఏంటంటే లోకల్ రిపాజిటరీ. ఏరియా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే రిమోట్ రిపాజిటరీ ఏరియా. సో మనం దీనిలో మనం ఇందాక ప్రీవియస్ చెప్పుకున్నట్టుగా ఇక్కడ యాడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఏం యూజ్ చేసాం మేడం? యాడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైల్స్ ని ఏంటది, ఫర్ ఎగ్జాంపుల్ మనం code.txt, నెక్స్ట్ code.py, ఇవన్నీ ప్రాజెక్ట్ ఫైల్స్. ఎగ్జాంపుల్ టెక్స్ట్. ఇప్పుడు ఈ 3 ఫైల్స్ ని స్టేజ్ లోకి తీసుకెళ్ళడానికి సింగిల్ గా తీసుకెళ్ళామా, బల్క్ గా తీసుకెళ్ళామా? సింగిల్ గా తీసుకెళ్ళాం. ఇలా సింగిల్ గా తీసుకెళ్ళడానికి ఏం కమాండ్ యూజ్ చేసాం మేడం? యాడ్ అనేటువంటి దాన్ని సింగిల్ గా మనం ఫైల్స్ ని మూవ్ చేయడానికి తీసుకెళ్ళాం. దాని తర్వాత ఆ 3 కూడా సింగిల్ గా ఇక్కడికి వచ్చేసింది. కోడ్, నెక్స్ట్ code.python అండ్ ఎగ్జాంపుల్. రైట్. ఇప్పుడు స్టేజింగ్ నుంచి లోకల్లోకి రావడానికి ఏ కమాండ్ యూజ్ చేసామండి? కమిట్ అనేటువంటి కమాండ్ ని మనం యూజ్ చేసాం. దీనిలో సింగిల్ ఫైల్స్ ఇక్కడికి మూవ్ అయినాయా, లేకపోతే బల్క్ గా కమిట్ ట్రాన్స్ఫర్ చేసామా? సూపర్. బల్క్ గా మనం వీటిని ట్రాన్స్ఫర్ చేసాం. ఇక్కడ మొత్తం అన్ని కలిపి ఒకేసారి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి వచ్చేసిన తర్వాత కమిట్ తర్వాత మనం చేయాల్సినటువంటిది ఏంటి అని అంటే ఇక్కడి నుంచి ఇది కూడా బల్క్ గానే రిమోట్ రిపాజిటరీ అనేటువంటి దానిలోకి మనం ఇక్కడ మూవ్ చేసాం.
సో మూవ్ చేయాలి. అవును. దానికి ఆ మూవ్ చేయడానికి మనం ఏం చేయాలి అనేటువంటిదే ఇప్పుడు మనం చేయాల్సినటువంటిది. ఓకే. అండ్ సో దానికంటే ఇప్పుడు దీనిలో మనకి ఇది యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం చేసామని అంటే బ్రాంచ్ అని చెప్పి అడిగింది మనల్ని. మన కోడ్ ఏం అవును సార్. ఏం చేసిందని అంటే లోకల్ పైథాన్లో ఇక్కడ మనం క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమన్నది మాస్టర్ అనేటువంటిది ఏదైతే కమిట్ చేసిన తర్వాత దీనిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ రిమోట్ గిట్ రిమోట్ అనేటువంటి దానిలోకి మనం చేయాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ ఏమడుగుతుంది, నో బ్రాంచెస్ అనే మాస్టర్ కి నో బ్రాంచెస్ అనేటువంటివి ఉన్నాయి. బ్రాంచ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయలేదు, ఒకటే మాస్టర్ అనేటువంటిది ఉంది అని అంటుంది. అసలు బ్రాంచ్ అంటే ఏంటి అనేటువంటిది మనం చూడాలి అండి. బ్రాంచ్ అంటే ఏంటి అని అంటే సో ఈ బ్రాంచ్ అనేటువంటి దాన్ని ఏ విధంగా అనుకోవచ్చు అని అంటే బ్రాంచ్ని ఏమని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ట్రీ అనేసి అని అనుకున్నాం. లాస్ట్ సెషన్లో కూడా సింపుల్ గా మనం చెప్పుకున్నాం ఒక ట్రీ అనేటువంటిది ఉంటుందని. ఇలా మనం ట్రీ అనేటువంటి దానిలో బ్రాంచెస్ అనేటువంటిది ఇలా ఉంటాయని మనం చెప్పుకున్నాం. సో దీనిలో ఇలానే ఈ ట్రీ అనేటువంటి దాన్ని ఏమనొచ్చానంటే మెయిన్ గా ఒక రిపాజిటరీ ఉంది, అది మాస్టర్ అనేటువంటి ఒక రిపాజిటరీ. ఇది ఈ రిపాజిటరీలో ఏం చేస్తారని అంటే మనం ఒకటి దీనిలో మెయిన్ రిపాజిటరీ అనేటువంటి దానిలో మెయిన్ అనేటువంటిది కానీ మాస్టర్ కానీ ఉంటాయి. మనం ఇప్పుడు ఇందాక మన దానిలో ఏమున్నాయి మేడం, మాస్టర్ ఉందా మెయిన్ ఉందా? ఇందాక మాస్టర్ ఉంది సార్. మాస్టర్ ఉంది, మెయిన్ ఆర్ మాస్టర్ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. సో దాని దగ్గర నుంచి మనం ఏం చేస్తామని అంటే డిప్లాయ్మెంట్ చేయడానికి కోడ్ అనేటువంటి దాన్ని మనం డిప్లాయ్మెంట్ చేయడానికి ఈ మాస్టర్ లో ఉన్నటువంటి దాన్నే మనం డిప్లాయ్మెంట్ చేస్తాం. ఓకే. డిప్లాయ్మెంట్ చేస్తాం. లేకపోతే డిప్లాయ్మెంట్ వన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీడిప్లాయ్ కూడా చేయొచ్చు. ఓకే సార్. ఈ కోడ్ అనేటువంటి దాన్ని మాస్టర్లో ఉన్నటువంటి దాన్ని ఎందుకనంటే ప్యాచ్ అనేటువంటి వాటిని అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి రీడిప్లాయ్ అనేటువంటి దాన్ని చేయొచ్చు. అండ్ సో ఇప్పుడు ఈ రిపాజిటరీ అనేటువంటి వాటిలో బ్రాంచెస్లో ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి దాన్ని దీనిలో ఉన్నటువంటి దాన్ని మనం ఏం చేస్తామనంటే రిపాజిటరీలోకి దేని ద్వారా పంపిస్తామని అంటే పుల్ అనేటువంటి రిక్వెస్ట్ అనేటువంటి దాని ద్వారా పంపిస్తాం. పుల్ రిక్వెస్ట్. ఈ పుల్ రిక్వెస్ట్ నే ఏమని పిలుస్తామని అంటే పుల్ రిక్వెస్ట్ ని ఏమని పిలుస్తామంటే మేడం పిఆర్ అని షార్ట్ ఫామ్ లో అంటాం. అండ్ సో ఈ పిఆర్ అనేటువంటి పుల్ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఈ రిక్వెస్ట్ అనే దీనిలో ఈ పుల్ రిక్వెస్ట్ ఎవరు చేస్తారంటే మేనేజర్స్, టీమ్ మేనేజర్స్ వీళ్ళు ఇక్కడ చెక్ చేసి ఇది ఓకే అని అనుకున్న తర్వాత అప్పుడు ఆ పుల్ రిక్వెస్ట్ లో కోడ్ అంతా కూడా మొత్తం ఓకే అయిన తర్వాత పిఆర్ రేస్ చేసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత అప్పుడు రిపాజిటరీలోకి పంపిస్తారనమాట. సో ఇది ఒకళ్ళే కాకుండా దీనిలో ఈ డిప్లాయ్ చేసేటువంటి వాళ్ళు చేయడం అనేటువంటిది ఒకళ్ళే కాకుండా చాలా మంది వాటిలో బ్రాంచెస్ అనేటువంటి దాన్ని తీసుకుంటారు. ఆ బ్రాంచెస్ అనేటువంటి ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నానని అనుకుంటే చూడండి, ఈ మెయిన్లోనే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ అనేటువంటిది లేకపోతే మాస్టర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ మాస్టర్ నుండే ఇక్కడ నుంచి కాపీ 1 అనేటువంటి ఒక బ్రాంచ్ అంటే వీళ్ళు ఒక డెవలపర్. ఈ డెవలపర్ తీసుకున్నటువంటి రిపాజిటరీ నేమ్ ఏంటంటే కాపీ 1, ఇది బ్రాంచ్ అనమాట. ఈ మాస్టర్లో నుండే సపరేట్గా ఒక ఫోల్డర్ తీసుకుని ఆ ఫోల్డర్లో అతను ఏం చేస్తాడు, ఏవైతే డెవలప్ చేస్తున్నాడో ఆ డెవలప్ చేసినవన్నీ ఇందులో అప్లోడ్ చేస్తాడు. ఓకే సార్. ఇందులో పెట్టుకుని డెవలప్ చేస్తాడు. సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తాడు, ఇంకో ఫీచర్ తీసుకుని దీన్ని కాపీ 2, ఇలా కాపీ 3, ఇలా బ్రాంచెస్ కింద వీటిని సపరేట్ చేస్తాడు. ఇవన్నీ కూడా ఏం చేస్తాడంటే మాస్టర్లోకి పంపించి దీన్ని మెర్జ్ చేస్తాడు, ఒకటే ఫైల్ కింద మెర్జ్ చేసి ఇక్కడ డిప్లాయ్ చేస్తాడు అనమాట. ఇతను ఈ డిప్లాయ్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారంటే మేనేజర్స్ ఉంటారన్నమాట ఇక్కడ డిప్లాయ్ చేసేవాళ్ళు. అండ్ సో ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు కాపీ 1లో ఏముంటది, డెవలపర్ 1, వీడు డెవలపర్ 2, వీడు డెవలపర్ 3 అండి. ఇతను డెవలపర్ 1 అనేటువంటి వాడు ఇతను ఒక ఫీచర్ మీద వర్క్ చేస్తాడు.
ఇతను ఒక ఫీచర్ మీద వర్క్ చేస్తాడు, ఇతను ఒక ఫీచర్ మీద వర్క్ చేస్తాడు. ఓకేనా మేడం? 1 2 3 ఓకే సార్. ఇలా ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి ఒక ప్రాజెక్ట్ లో, ఒక సాఫ్ట్వేర్ మీద. ఆ సాఫ్ట్వేర్ ఓకే. ఫీచర్స్ ని డెవలప్ చేసి వాళ్ళకి ఒక్కొక్క బ్రాంచ్ ని, మాస్టర్ లో ఒక్కొక్క బ్రాంచ్ ని సపరేట్ చేసి వీటిని బ్రాంచెస్ లో డెవలపర్స్ అనేటువంటి వాళ్ళకి ఒకరికి హ్యాండ్ ఓవర్ చేసి ఈ ఫీచర్ మీద ఇతను డెవలప్ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే సార్. ఇప్పుడు బ్రాంచ్ అంటే మీకు అర్థమైందా మేడం? అర్థమైంది సార్. బ్రాంచ్లు అనేటువంటి దేనిలో నుండి సపరేట్ చేస్తారు మేడం? కాపీ. డిప్లాయ్ Separate. చేయడానికి. ఇప్పుడు ఈ Okay. డిప్లాయ్ అనేటువంటిది కాపీలో జరుగుతుందా, కాపీ అనేటువంటి బ్రాంచ్ లో జరుగుతాయా, లేకపోతే మాస్టర్ లో జరుగుతాయా? కాపీ మాస్టర్ లో జరుగుతాయి మేడం. డిప్లాయ్మెంట్ అనేటువంటిది ఇందులో జరుగుతాయంటే మాస్టర్ లో జరుగుతాయి. ఎందుకని? ఈ డెవలపర్ అనేటువంటి వాడు ఈ ఫీచర్ ని తీసుకుని కోడ్ అనేటువంటిది ఈ బ్రాంచ్ లో సేవ్ చేసుకున్న తర్వాత ఇతను ఏం చేస్తాడు? ఈ మాస్టర్ కి పంపిస్తాడు. ఈ మాస్టర్ దీనిలోకి పంపించే ముందు దీనిలోకి అప్లోడ్ చేసే ముందు ఏం చేస్తాడంటే ఈ కాపీ అనేటువంటి బ్రాంచ్ లో కోడ్ సరిగ్గా ఉందా లేదా, అంతా కరెక్ట్ గా ఉందా లేదా అని మేనేజర్ అయినటువంటి వాడు చెక్ చేసి, ఒకవేళ రాంగ్ ఉందనుకోండి మళ్ళీ వెంటనే ఈ డెవలపర్ కి మళ్ళీ రివర్స్ చేసేస్తాడు. మళ్ళీ Okay, కోడ్ sir. కరెక్ట్ చేసి మళ్ళీ ఇతను ఏం చేస్తాడు? కాపీలో పెడతాడు. అప్పుడు ఈ మాస్టర్ మళ్ళీ copy. ఇదంతా ఈ కోడ్ అంతా ఓకే అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఈ మాస్టర్ అనేటువంటి అతను Master. ఓకే దీన్ని మాస్టర్ లోకి పంపించు అని అంటాడు అనమాట. Okay, sir. ఇతను ఏం చేస్తాడంటే పిఆర్ జనరేట్ చేస్తాడు. Okay. ఇతను ఇక్కడ కాపీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను కోడ్ డెవలప్ చేసేసాను కాబట్టి ఇతను పుల్ రిక్వెస్ట్ అనేటువంటి దాన్ని చేస్తాడు అనమాట. Okay, sir. పుల్ రిక్వెస్ట్ చేస్తాడు. ఈ పుల్ రిక్వెస్ట్ చేస్తే ఆ పుల్ రిక్వెస్ట్ అనేటువంటి ఓకే నా కోడ్ రెడీ అయిపోయింది, నేను పలానా దాని మీద నేను తీసుకున్నాను, ఆ కోడ్ రెడీ అయింది అని చెప్తే ఆ పుల్ రిక్వెస్ట్ అనేటువంటి వాటిని మేనేజర్ ఏం చేస్తాడంటే అది చూసి ఓకే అంత సాటిస్ఫై అయిందని మీటింగ్స్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు ఆ మీటింగ్స్ ఓకే అనుకున్న తర్వాత అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే మాస్టర్ లోకి నువ్వు పుల్ చేయమంటాడు అన్న. ఇతనే పుల్ చేస్తాడు, ఇందులో నుంచి ఇతనే పుల్ చేస్తాడు. ఇతనికి అథారిటీ ఉండదు. ఓకే. ఈ డెవలపర్ కి ఇందులోకి పంపించడానికి అథారిటీ ఉండదు, ఓన్లీ మేనేజర్ కి మాత్రమే ఇందులో నుంచి ఇందులోకి పంపించడానికి అథారిటీ ఉంటుంది. ఏమండి? ఓకే సార్. సో అది పుల్ రిక్వెస్ట్ అనేటువంటిది ఓన్లీ రిక్వెస్టే తప్ప దానిలో ఎంత మాత్రం కూడా అతను దానిలో నుంచి ఎంత మాత్రం కూడా తను ఏ మాత్రం కూడా చేయలేడు అనమాట. అంటే దానిలోకి పుష్ చేసిన తర్వాత దానిలో పుల్ రిక్వెస్ట్ అనేటువంటి దాన్ని పెట్టిన తర్వాత పుష్ అనేటువంటి దాన్ని చేయలేడు అనమాట అండి. ఓకేనా మేడం? సో ఇప్పుడు ఒక దానిలో నుంచి అంటే ఇక్కడ ఈ కాపీలో నుంచి ఇక్కడ ఉన్నటువంటి కాపీలోకి ఒకదానిలోంచి ఒకటికి జంప్ చేయడానికి చెక్అవుట్ అనేటువంటి ఒక ఒక కమాండ్ ని యూజ్ చేయొచ్చు అనమాట అండి. దాన్ని ఏమంటారంటే చెక్అవుట్ అని అంటారు. అంటే ఇప్పుడు దీనిలో చెక్అవుట్ అనేటువంటి గిట్ చెక్అవుట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే గిట్ చెక్అవుట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే అక్కడ ఏమంటున్నాడంటే బ్రాంచెస్ అనేటువంటివి లేవు అని అడుగుతుంది. అనండి యువర్ బ్రాంచ్ ఈజ్ అప్ టు డేట్ విత్ ఆరిజిన్ మాస్టర్ అని అంటుంది. సో అంటే మాస్టర్ అనేటువంటి దానిలో బ్రాంచెస్ అనేటువంటివి ఏంటి ఒకదానికొకటి సపరేట్ గా వేరేది అంతా కూడా మొత్తం అప్డేట్ గా ఉంది అని అంటున్నాడు. ఇప్పుడు బ్రాంచ్ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేయాలని అనుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గిట్ స్పేస్ చెక్అవుట్ స్పేస్ డాష్ బి బ్రాంచ్ అనమాట అది క్రియేట్ చేయడానికి. ఇక్కడ దీనిలో విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లో కాపీ 1 అని మనం ఇక్కడ యూజ్ చేసి అప్పుడు మనం ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసాం అనుకోండి, అప్పుడు ఏముంటుంది? స్విచ్ టు ఏ న్యూ బ్రాంచ్ కాపీ 1 అంటే ఇక్కడ ఒక బ్రాంచ్ క్రియేట్ అయింది. దేని అండర్లో బ్రాంచ్ క్రియేట్ అయిందండి? అది దేని అండర్లో బ్రాంచ్ క్రియేట్ చేసాం? ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు దాన్ని మనం చెక్ చేయాలంటే ఏం చేయాలి? గిట్ స్టేటస్.
అక్కడ ఏమన్నాడు చూడండి, Okay. బ్రాంచ్ అనేటువంటి దానిలో On నో బ్రాంచ్ కాపీ Okay. 1 నథింగ్ టు కమిట్ వర్కింగ్ ఏరియా క్లీన్. ఇక్కడ దీనిలో Yes, బ్రాంచ్ yes. అనేటువంటి దానిలో ఏ ఫైల్స్ లేవు, సో అదంతా కూడా మొత్తం క్లీన్ గా ఉంది అని చెప్పి మనల్ని అడుగుతుంది అంటుంది Okay. న్యూ బ్రాంచ్ అనేటువంటి దానిలో అండ్ సో Mm. అప్పుడు మనం ఏం చేస్తామని అంటే, సో ఇక్కడ Okay. గిట్ బ్రాంచ్ అని ఇప్పుడు టైప్ చేద్దాం. Okay, sir. ఎంటర్. ఇందాక ఏముంది మేడం, మాస్టర్ అనేటువంటిది ఒకటే ఇందాక ఉంది. ఓన్లీ మాస్టర్ ఒకటే ఉంది, ఇప్పుడు కాపీ 1 అది కూడా ఇప్పుడు వచ్చింది. బ్రాంచ్, ఇప్పుడు గిట్ మాస్టర్ అనేటువంటిది డిఫాల్టా మనం క్రియేట్ చేసామంటారా? డిఫాల్ట్ ఇస్ డిఫాల్ట్. అంతే. మాస్టర్ అనేటువంటిది డిఫాల్ట్. ఇప్పుడు మేనేజర్ అవును అనేటువంటి సార్. వాడు ఏం చేస్తాడనంటే ఆ మాస్టర్ అండర్ లో బ్రాంచెస్ ని క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు మీరు ఒక ఎంప్లాయ్, నేను ఒక ఎంప్లాయ్ అండి. ఓకే సార్. ఇప్పుడు మీరు ఒక ఎంప్లాయ్, నేను ఒక ఎంప్లాయ్ అని అంటే నాకేమో కాపీ 1 అని ఇస్తాడు అండి, మీకేమో కాపీ 2. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాపీ 2 గిట్ చెక్అవుట్ డాష్ బి బి కాపీ 2 విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్ లో కాపీ 2 అని ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి, సో ఇప్పుడు గిట్ స్టేటస్ అని చూస్తే సో మోస్ట్ సిమిలర్ కాపీ 2 అని చెప్పాను. అహో ఓకే సారీ. గిట్ అయ్యో స్పెల్లింగ్ కరెక్ట్ అండి. అంతే సార్. ఓకే, సో ఇప్పుడు అలా చేసిన తర్వాత గిట్ బ్రాంచ్ అని క్రియేట్ చేస్తే ఇప్పుడు చూడండి కాపీ కాపీ 2 1 లోకి వచ్చి కాపీ 2 అండ్ 2 మొత్తం ఇప్పుడు 3 మాస్టర్ అనేటువంటి దానికి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి మేడం? ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? టూ బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాడనంటే కాపీ 1 లో ఏ ప్రాజెక్ట్ ఫైల్స్ అయితే ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాడో ఆ ప్రాజెక్ట్ ఫైల్స్ ని కాపీ 1 లో మీకు ఇచ్చేస్తాడు. ఓకే సార్. కాపీ 2 లో ఏమున్నాయో అవి నాకు ఇచ్చేస్తాడు. ఓకే సార్. నేను ఇంప్లిమెంట్ చేస్తాను దీనిలో. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ 1 లోకి యాడ్ చేయాలని అనుకుంటే అండి, కాపీ 1 లోకి మేడం గిట్ యాడ్ కదా సార్. ఎగ్జాక్ట్ గా గిట్ యాడ్ అని చెప్పి దీనికి ఫర్ ఎగ్జాంపుల్ .txt ఎంటర్, అది అందులోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అండ్ సో ఇప్పుడు మనం ఎందులోకి ట్రాన్స్ఫర్ అయింది? అది మనం ఎందులో ఉన్నాము? కాపీ 2 లో ఉన్నాం. కాపీ 2 లో ఉన్నాం సార్. కాపీ 1 లో ఇప్పుడు కాపీ 2 లోకి ఇది example.txt అనేటువంటిది కాపీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ గిట్ స్టేటస్ ఎంటర్. చూడండి ఇక్కడ ఏది దీనిలో ఇప్పుడు కాపీ 2 అనేటువంటి దానిలో మనం ఉన్నాం కాబట్టి కాపీ 2 అనేటువంటి దాన్ని ఇప్పుడు స్టేటస్ అనేటువంటి దానిలో నథింగ్ టు కమిట్ చేసిన తర్వాతే మనకి బ్రాంచ్ లోకి వస్తాయి. ఎందులో కమిట్ చేయాలి? ఒక దానిలోకి వెళ్ళి గిట్ అనేటువంటి దాన్ని 2 లోకి ఉన్నటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ అనేటువంటి వాటిని మనం బ్రాంచ్ అనేటువంటి దానిలోకి మనం కమిట్ చేసి అప్పుడు ఆ బ్రాంచ్ లో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నాయో మనం దానిలోకి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ గిట్ బ్రాంచ్ అనేటువంటి దాన్ని టైప్ చేస్తే సో ఆ బ్రాంచెస్ అనేటువంటిది గిట్ 2 లో ఉన్నాయి కాబట్టి ఆ 2 లో నుంచి మనం గిట్ 1 లోకి మనం మనం జంప్ చేయాలని అనుకోండి ఏమండి, గిట్ 2 లోకి మనం జంప్ చేయాలి. ఇప్పుడు గిట్ 2 ఉన్నది, మాస్టర్ ఉంది, గిట్ 1 ఇప్పుడు గిట్ కాపీ 2 లో ఉన్నాం. అది మనం జంప్ చేయాలని అనుకుంటే ఏం చేయాలంటే గిట్ స్పేస్ కమిట్ అండ్ ఇప్పుడు ఇందులో ఉన్నాయి కదా, ఇప్పుడు గిట్ 2 లో ఉన్నాయి ఫైల్స్ మొత్తం 3 ఉన్నాయి కదా మేడం. అవును సార్. ఇప్పుడు దీన్ని దేనిలోకి 3 ఫైల్స్ ని ఈ మూడిట్లో దేనిలోకి ఫైల్ ని మనం పంపించాలని అనుకుంటున్నామో ఇప్పుడు ఏం చేయాలంటే గిట్ కమిట్ డాష్ ఎం అండి విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్ లో ఏం చేస్తామంటే కమిట్ లేకపోతే కమిటింగ్ ఎగ్జాంపుల్ టు కాపీ 1. ఓకే సార్. example to copy
కాపీ 1. 1 అండ్ డబుల్. సో ఇందులోకి మనం పంపించమని చెప్పి మనం అడుగుతున్నాం. సో ఇప్పుడు ఎంటర్. సో ఏమంటుంది ఇక్కడ Computer గిట్ nothing. అనేటువంటి వాటిలో నథింగ్ టు కమిట్ వర్కింగ్ ట్రీ క్లీన్. సో ఈ ట్రీ అనేటువంటి దానిలో ఫైల్స్ అనేటువంటి కాపీ టు అనేటువంటి వాటిలో ఫైల్స్ అనేటువంటి ఏమీ లేవు అని చెప్తుంది. ఏమీ లేదు. ఇవి అవును. మనం క్రియేట్ చేసిన తర్వాత ఈ క్రియేట్ చేసింది మనం దీనిలో ఇక్కడ హోమ్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి మాస్టర్ ఇది రీఫ్రెష్ చేద్దాం. ఓకే సార్. రీఫ్రెష్ చేసి మాస్టర్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి మాస్టర్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. వ్యూ ఆల్ బ్రాంచెస్ అని అంటే ఇప్పుడు వస్తాయి సార్ కాపీ ఇక్కడ ఇది ఇది దేనిలో క్రియేట్ అయింది ఏ గిట్ _2 అనేటువంటిది ఉంది కదండి. అవును సార్. గిట్ _2. సో దీనిలో మనం రిపాజిటరీ గిట్ _2. సో దీనిలో మాస్టర్ అనేటువంటిది ఉంది. సో మనం అయితే ఇది గిట్ 2లో కాకుండా దేనిలో క్రియేట్ అయిందో ఇది గిట్ ఒక్క 2 నిమిషం. లోనే క్రియేట్ చేయాలి. గిట్ 2లోనే చేసాం. గిట్ లో క్రియేట్ అయింది సార్. లేదు Copy అది one అది అది ముందే ఉంది మేడం. అది మ్మ్. అది ముందే ఉంది గిట్ 2లో. గిట్ 2లో మాస్టర్ అనేటువంటిది ఉంది. సో దీనిలో మాస్టర్లో ఓన్లీ 1 బ్రాంచ్ అనేటువంటిది మాస్టర్ అనేటువంటిదే వ్యూ ఆల్ ఉంది. బ్రాంచెస్ లో ఉంటుందేమో సార్. ఏమండి మాస్టర్ లో వ్యూ ఆల్ బ్రాంచెస్ ఉంది కదా సార్, అందులో అది క్లిక్ చేస్తేనే అది ఇంకా ఎక్కువ ఉంటే ఒకవేళ మనకి అలా కనిపిస్తాయి మేడం. సో ఇప్పుడు ఓకే. ఉండండి ఎగ్జాంపుల్ డాట్ గిట్ స్టేటస్ అనేటువంటి దాన్ని చేసాము ఇక్కడ. సో గిట్ యాడ్ అనేటువంటి దాన్ని గిట్ ఎగ్జాంపుల్ డాట్ దీనిలో ఉన్నటువంటి దాన్ని మనం యాడ్ చేసాము గిట్ స్టేటస్. సో మనం ఇక్కడ జంప్ చేసాం కదా మేడం. సో జంప్ చేయడానికి ఫస్ట్ మాస్టర్ అనేటువంటి దాన్ని ఇప్పుడు చెక్అవుట్ ఇక్కడ యూజ్ చేస్తే ఒకసారి గిట్ చెక్అవుట్ అంటే దానిలో నుంచి బయటకు వచ్చేసాం. సో బయటకు వచ్చేస్తే గిట్ బ్రాంచ్ సో చెక్అవుట్ వచ్చిన తర్వాత మనకి బ్రాంచ్ అనేటువంటిది క్రియేట్ చేసాము. దాని తర్వాత చెక్అవుట్ బి అనేటువంటి దాంతో మనం ఒక బ్రాంచెస్ అనేటువంటి వాటిని క్రియేట్ చేసి కాపీ 1లోకి మనం పంపించాలని అనుకున్నాం. అయితే ఇక్కడ ఒకసారి దీనిలో ఒక పని చేద్దాం అండి. గిట్ చెక్అవుట్ -b కాపీ 1 అని చూద్దాం. కాపీ 1 అనుకుంటే ఇలా గిట్ చెక్అవుట్ -b కాపీ 1 అని అంటే ఇప్పుడు కాపీ 2లో నుంచి కాపీ 1లోకి ఆల్రెడీ ఎగ్జిస్ట్ బ్రాంచ్ నేమ్డ్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక కాపీ 1 అని క్రియేట్ చేయడానికి అంటే కాపీ 1 అనేటువంటిది ఆల్రెడీ బ్రాంచ్ క్రియేట్ అయింది అని చెప్తుంది. అయితే మనం ఇక్కడ ఏం చేయలేదు ఏంటంటే మనం పుష్ చేయలేదు. అంటే గిట్ బ్రాంచ్ అనేటువంటి వాటిని మనం క్రియేట్ చేసి మనం కాపీ 1లోకా లేకపోతే కాపీ 2లో ఉన్నామా సో వాటిని చేయాలని అనుకుంటే ఇక్కడ మనకి లాస్ట్ లో ఇక్కడ పుష్ అనేటువంటిది అవును సార్. ఇక్కడ దీనిలో పుష్ అనేటువంటి స్టేట్మెంట్ మనం ఇంకా అక్కడ యూజ్ చేయలేదు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలని అంటే బ్రాంచ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయాలని అనుకుంటే క్రియేట్ చేసిన తర్వాత గిట్ పుష్ స్పేస్ -u ఆరిజిన్ కాపీ 2 ఆరిజిన్ కాపీ 2 అని చెప్పి మనం అక్కడ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు చూడండి అది
సో ఇప్పుడు ఏమవుతుంది, కాపీ 2 అనేటువంటి గిట్ 2లో ఉన్నటువంటి కాపీ 2 అనేటువంటిది దానిలోకి అక్కడ మనకి అయినాయి. అయితే ఇక్కడ మనకి స్పేస్ అనేటువంటి దానిలో ఇక్కడ వచ్చినాయా లేదా ఒకసారి చూద్దాం ఉండండి. ఓకే ఇక్కడ రీఫ్రెష్ చేసి ఇక్కడ ఇదిగోండి కాపీ 2. కాపీ 2 వచ్చింది. ఇప్పుడు కాపీ 1లో కూడా మనకు కావాలని అనుకోండి. సో అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, దీనిలోకి వెళ్ళి ఆ ఫైల్స్ ని మూవ్ చేయాలని అనుకుంటే సో ఇక్కడికి వెళ్ళి కాపీ 1 ఇందా కాపీ 1 చేసాం. ఇప్పుడు కాపీ 2లో కూడా వాళ్ళకు కూడా ఆ పర్సన్ కూడా నేను పంపించాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ పర్సన్ కూడా నేను పంపించాలని అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు మాస్టర్ అనేటువంటి దానిలో ఇదిగోండి కాపీ 1 కాపీ 2. ఇప్పుడు కాపీ 1లోకి వెళ్ళి చూడండి, కాపీ 1లో ఇగో ఫైల్స్. ఓకే సార్. కాపీ 2లోకి వెళ్ళి చూడండి, కాపీ 2లో ఇవిగో ఫైల్స్. అంటే ఇప్పుడు మాస్టర్ అనేటువంటి దాని నుంచి ఈ బ్రాంచెస్ ని క్రియేట్ చేసి ఇదొక పర్సన్ కి ఇచ్చాను ఇంప్లిమెంట్ చేయమని, ఇదొక పర్సన్ కి ఇచ్చాను ఇంప్లిమెంట్ చేయమని. అండి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అతను ఏం చేస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి రిమోట్ దానిలోకి రావడానికి ఏం చేస్తాడు, అతను వర్క్ చేయాలని అనుకుంటే ఆ ఫైల్స్ అనేటువంటి వాటిని ఇక్కడ మనకి దీనిలో ఇక్కడికి వచ్చి ఇక్కడ హాయ్ అనేటువంటి దాన్ని మనం మెన్షన్ చేసాం అనుకోండి, ఇంప్లిమెంట్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఫైల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేశాను, లేకపోతే ఈ ఫైల్ కి ఇంకొకటి హాయ్ అనేటువంటి దాన్ని హాయ్ హలో అనేటువంటి దాన్ని నేను యాడ్ చేశాను అండ్ యాడ్ చేసి దీన్ని సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఎందులో ఎగ్జాంపుల్ అనేటువంటి దానిలో ఉంది. అండ్ ఎగ్జాంపుల్ అనేటువంటి దానిలో ఉంటే ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తానంటే ఎగ్జాంపుల్ దానిలో ఉన్నటువంటి దాన్ని అది దేనిలో గిట్ -2 అనేటువంటి దానిలోనే ఉంది. అండ్ సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ దానిలో ఎక్కడ అది కాపీలో గిట్ ఇది మాస్టర్ లో ఉంది యాక్చువల్గా. అది కాపీ 2లో ఉందండి. ఇక్కడ మనం చేసింది అయితే ఎందులో ఉందండి, సారీ కాపీ 1లో ఉంది. సో ఇది మనం జస్ట్ ట్రాన్స్ఫర్ చేసాం అంతే తప్ప అక్కడ ఉన్న ఫైల్స్ మనం ఇక్కడ ఏమి చేయలేదు. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే మాస్టర్ లో ఉంది ఇది ఇందులో చూడండి, ఇందులో ఏముంది మాస్టర్ లో ఉందా ఈ ఫైల్ గిట్ _2 అనేటువంటి దానిలో గిట్_2 అనేటువంటి దానిలో ఇది ప్రాజెక్ట్. అది గిట్ అనేటువంటిది గిట్ _2 అనేటువంటి దానిలో ఒక ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి దానిలో ఆ ఫైల్స్ అనేటువంటివి ఉన్నాయి. సో అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆ ఫైల్స్ అన్నిటిని కూడా ఒక దాన్ని మళ్ళీ నేను ఇక్కడ యాడ్ అనేటువంటి దాంతో యాడ్ చేస్తాను. సో యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే మనం బ్రాంచ్ ఇక్కడ ఎక్కడ ఉంది, యాడ్ example.txt అని ఉంది కదండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తాను, అది ఒకదాన్ని కమిట్ చేస్తాను. కమిట్ ఇది ఇక్కడ నేను ఏం మార్స్తాను, కమిటింగ్ కోడ్ రీకోడ్ లేకపోతే ఎడిట్ కోడ్, కమిటింగ్ అప్డేటెడ్ కోడ్ అని చెప్పి ఇక్కడ నేను అంటే దీన్ని నేను ఏం చేశానో అది ఇక్కడ నేను విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లో ఇక్కడ రాస్తున్నాను. ఎందుకనంటే ఇప్పుడు అదే ఫైలు మూడిట్లో ఉంది, మాస్టర్లో ఉంది అండి, కాపీ 1లో ఉంది, కాపీ 2లో ఉంది కదా మేడం. ఇప్పుడు నేను మరి ఇప్పుడు ఇది కమిట్ మూడిట్లోనే సేమ్ ఇదే నేమ్తో ఉంది. ఇప్పుడు నేను పంపించింది మరి అవతల రిసీవ్ చేసుకున్న అతనికి ఎలా తెలుస్తుంది, టీమ్ మేనేజర్కి ఇక్కడ ఉన్నటువంటి ఈ డబుల్ కొటేషన్స్ లో నేను మెన్షన్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి అతనికి తెలుస్తుంది. సో అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, అర్థమవుతుంది కదా మేడం. సో ఇక్కడికి వచ్చి నేను ఎంటర్ ప్రెస్ చేశాను. సో అప్పుడు కాపీ 2 అనేటువంటిది కమిటెడ్ అప్డేటెడ్ కోడ్ 1 ఫైల్ చేంజ్ అని చెప్పి ఇక్కడ నాకు వస్తుంది. కమిటెడ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు మళ్ళీ కమిట్ అయిన తర్వాత సో ఇక్కడ మనం చెక్అవుట్ చేస్తే అందులో నుంచి మనం జంప్ చేయడానికి చెక్అవుట్ అని అన్నాం కదండి. సో ఇప్పుడు చెక్అవుట్ అనేటువంటిది కమిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చేయాల్సింది పుష్ అనేటువంటి దాన్ని చేయాలి.
ఎందులోకి పుష్ చేయాలి అని అంటే కాపీ 2లోకి పుష్ చేద్దాం ఆ కమిట్ చేసిన దాన్ని. ఆ, కాపీ 2 అనేటువంటి వాడు కాపీ 2 అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే పుష్ చేస్తున్నాడు. ఓకే సార్. ఇది కమిట్ చేసింది ఎవరయ్యా అని అంటే ఈ అప్డేట్ చేసింది ఎవరయ్యా అంటే కాపీ 2లో అనమాట. నేను ఓకే కాపీ సార్. 2ని ఇతను కమిట్ చేసి అప్డేట్ చేస్తాను, ఇది పుష్ చేస్తున్నాను దానిలోకి. రైట్, ఈ పుష్ అయిపోయింది ఫైల్. ఇప్పుడు నేను ఉమ్, అది ఎవరు కనిపిస్తుంది అంటే టీమ్ లీడ్కి కనిపిస్తుంది. ఎందులో కాపీ 2లో ఉమ్, ఎగ్జాంపుల్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం ఇది క్లిక్ చేస్తే ఎగ్జాంపుల్ అనేటువంటి దాన్ని ఓకే. ఇదిగోండి హాయ్ హలో హాయ్ హలో వచ్చిందండి. వచ్చింది సార్. సో అంటే అలాగా మల్టిపుల్ పర్సన్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఆ కామెంట్ అనేటువంటి దాని ద్వారా వాళ్ళు చేసి వాళ్ళు జంప్ చేయడానికి చెక్అవుట్ అని అంటే ఒక కాపీ 1 నుంచి కాపీ 2కి, కాపీ 2 నుంచి కాపీ 3కి అలాగా మనం జంప్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట అండి అది. అంటే ఇలా దీనిలో ఉన్నటువంటి ఇప్పుడు కాపీ 1లో ఇప్పుడు మాస్టర్ అనే ఇతను డెవలప్ చేశాడు. ఇతను డెవలప్ చేసిన అతను కాపీ 1 అనేటువంటి దానిలో నుంచి కాపీ 1 అనేటువంటిది ఏదైతే ఉందో ఈ కాపీ 1 నుంచి ఈ కాపీ 2లోకి జంప్ చేయాలనుకోండి ఏం యూజ్ చేస్తాం మేడం? జంప్ పుష్ చేయడానికి చెక్అవుట్ కమిట్స్. చెక్అవుట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. పుష్ అంటే ఏంటంటే ఈ కాపీ 1 నుంచి మాస్టర్లోకి పుష్ చేయడం. ఓకే సార్. దీనికి పుష్ అని అంటాం అనమాట. కాపీ 1 నుంచి నేను పుష్ చేస్తున్నాను, కాపీ 2 నుంచి నేను పుష్ చేస్తున్నాను అలా అనమాట. సో దీనికి మనం జంప్ చేయడానికి చెక్అవుట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం అనమాట. అండ్ సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే దానిలోకి ఏది మనం ఏదైతే మనం దీనిలోకి వెళ్ళామో ఈ కమిట్లోకి వెళ్ళామో సో ఇప్పుడు ఇక్కడ కోడ్ అనేటువంటి దానిలోకి వెళ్ళి సో ఇక్కడ మనం ఏం చేయాలని అంటే ఇప్పుడు కాపీ 2 అనేటువంటి దానిలో ఉన్నాం కదా మేడం. ఇతను ఈ డెవలపర్ అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడు అని అంటే సో ఇతను కోడ్ అనేటువంటిది నచ్చింది అతనికి. సో ఈ కోడ్ అనేటువంటిది దీనిలోకి రిపాజిటరీలోకి పంపించేసిన తర్వాత టీమ్ మేనేజర్ ఏం చేస్తున్నాడు అని అంటే దాన్ని పుల్ రిక్వెస్ట్ పెడుతున్నాడు. ఇది మనం ఇక్కడ మనం ఏ ఫైల్స్ మనం చేస్తున్నామో ఈ బ్రాంచ్ లో కరెక్ట్గా ఏమున్నాయో ఇవన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి. ఇక్కడ ఈ బ్రాంచ్ లో ఏంటి కాపీ 1 కాపీ 2 మాస్టరా ఏంటి అనేది. సో ఇప్పుడు నేను కాపీ 2లో నేను రిక్వెస్ట్ చేశాను. ఇతను ఏం చేస్తున్నాడు అంటే మేనేజర్ కి పుల్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇదిగోండి ఇక్కడ పుల్ రిక్వెస్ట్ అని చూసారా, పిఆర్ అన్నమాట. ఈ పుల్ రిక్వెస్ట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేయాలి. ఈ పుల్ రిక్వెస్ట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసిన తర్వాత దీనికి ఏం చేస్తామంటే అక్కడ దానికి సంబంధించినటువంటి పుల్ రిక్వెస్ట్ అనేటువంటిది మనం చేసిన వెంటనే ఆ పుల్ రిక్వెస్ట్ అనేటువంటి దానికి అడుగుతుంది ఏంటంటే దిస్ కమిట్ విల్ బి ఆథరైజ్డ్ అని చెప్పి లేకపోతే కమిట్ అప్డేటెడ్ కోడ్ అని చెప్పినటువంటి ఒక టైటిల్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం పెట్టాం. సో ఇక్కడ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ రాయొచ్చు అనమాట. డిస్క్రిప్షన్ అనేటువంటి దాన్ని ఇక్కడ రాయొచ్చు. ఏమనంటే సో ఇక్కడ ఏంటి ఏదన్నా రిమార్క్స్ ఉన్నా లేకపోతే ఏదన్నా నేను ఇలా ఇంప్లిమెంట్ చేశాను ఇది అని చెప్పి మనం దాని దగ్గర ఏదన్నా ఒక డిస్క్రిప్షన్ రాయొచ్చు. సో రాసి ఇట్ ఈజ్ అప్డేటెడ్ అని చెప్పి ఏదో ఇక్కడ ఉంటే లేకపోతే ఇందులో ఈ కోడ్లో ఏమన్నా ఇదిగా ఉన్నా సరే సో అలా అయిపోయిన తర్వాత క్రియేట్ పుల్ రిక్వెస్ట్. సో ఇది కమిటింగ్ అప్డేటెడ్ కోడ్ అని చెప్పి టైటిల్ మనం పెట్టి ఏది ఒక ఫైల్ మనకి ఇచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ ఫైల్కి సంబంధించినటువంటి దాన్ని నేను చేస్తున్నాను ఇక్కడ ఏమండి. సో ఇప్పుడు క్రియేట్ పుల్ రిక్వెస్ట్. సో ఇక్కడ పుల్ రిక్వెస్ట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేశాను. సో ఇక్కడ చూడండి నాకు అప్డేట్ అవుతుంది. అది అప్డేట్ అయిన తర్వాత అది ఏం చేస్తుందని అంటే అప్డేట్ అయినటువంటి కోడ్ని కూడా మెర్జ్ చేయమని అందండి. పుల్ రిక్వెస్ట్ మెర్జ్. సో ఇది ఎవరు చేస్తారంటే మేనేజరే, ఎందుకంటే నేను చేయను. నేను ఇప్పుడు దీని ఓనర్ నేనే కాబట్టి ఇక్కడ ఈ గిట్ హబ్ అనేటువంటి దానికి ఓనర్ నేనే కాబట్టి అది నాకు చేయడానికి పర్మిషన్ అది నాకు ఇచ్చేస్తుంది. కానీ అది యాక్చువల్గా ఎవరు చేస్తారు? మేనేజర్ చేస్తాడు. అతనికి ఉంటది అది దానికి సంబంధించినటువంటి అథారిటీ అంతా కూడా అతనికి ఉంటది, అతను చేస్తాడు అనమాట మెర్జ్ పుల్ రిక్వెస్ట్ అనేటువంటిది అండి.
సో ఇక్కడ మెర్జ్ పుల్ రిక్వెస్ట్ అని మనం క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత ఇది దేనిలో కమిట్ మెసేజ్ అనేటువంటిది అప్డేట్ అయ్యి సో కన్ఫర్మ్ చేయమంటావా, ఇది కరెక్టే పుల్ రిక్వెస్ట్ అనేటువంటిది ఉంది, రాజేష్ అనేటువంటి దానిలో కాపీ టు అనేటువంటి బ్రాంచ్లో కమిటింగ్ అప్డేటెడ్ కోడ్ అనేటువంటిది ఒకటి రిక్వెస్ట్ పెట్టావు, అది నాకు కన్ఫర్మ్ చేయమంటావా మెర్జ్ చేయడానికి. ఎస్, నేనే కాబట్టి అది నాదే కాబట్టి నేను డెవలపర్గా అనుకుంటున్నాను, దాని మేనేజర్గా కూడా నేనే అని అనుకుంటున్నాను. సో కాబట్టి వెంటనే ఇది ఏమైపోయింది, పుల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ మెర్జ్డ్, క్లోజ్, అంతే. ఇక్కడతో కాపీ టూలో మనకి అయిపోయింది. కాపీ టూ అనేటువంటి దానిలోకి వెళ్ళిన తర్వాత ఈ కోడ్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఎస్ఎస్హెచ్ అనేటువంటి మోడ్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎస్హెచ్ అనేటువంటి మోడ్లో ఇక్కడ మనకి ఏమైతే చేసామో అది డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటే ఇలా మనం డౌన్లోడ్ చేయడానికి నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ చేయడానికి ఆప్షన్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కాపీ చేయడానికి దీనిలో ఈ కోడ్కి సంబంధించినటువంటి హెచ్టిటిపియా ఎస్ఎస్హెచ్ అనేటువంటి దానికి లేదు యాక్చువల్గా. ఇక్కడ హెచ్టిటిపి అనేటువంటి దానికి కోడ్ అనేటువంటి దాన్ని లింకు కాపీ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. సో అది రియల్ టైంలో అయితే మనకి ఎస్ఎస్హెచ్ అనేటువంటిది కూడా ఆప్షన్ ఇస్తాడు ఏమండి. ఓకే సార్. సో అలా మనం దాన్ని ఇలా కాపీ చేసుకోవడానికి కోడ్ అనేటువంటి దాన్ని మన సిస్టంలో క్లోన్ చేసుకుని కాపీ చేసుకోవడానికి కూడా మనకి ఆప్షన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఇలా క్లోన్ చేస్తారన్నమాట దీన్ని, వాళ్ళు మేనేజర్లు వాళ్ళందరూ కూడా ఆ వర్క్ వాళ్ళు చేస్తారు. ఇక్కడ వరకే మనం కోడ్ డెవలపర్ అనేటువంటి వాడు ఇది మాత్రమే చేస్తాడనమాట అండి. ఓకే సార్. అండి సో ఈ విధంగా గిట్ హబ్ అనేటువంటిది మనకి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కోడ్ అనేటువంటి దాన్ని మనం ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు అనుకోండి, ఆ ప్రాజెక్ట్ మన కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేయాలని అనుకోండి. సో డౌన్లోడ్ చేయాలని అనుకుంటే ఎలా చేస్తాము, ఇక్కడ ఇదిగో చూడండి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఫోర్క్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ మనం వేరే వాళ్ళ దానిలోకి ఇదంటే మనం క్రియేట్ చేసుకుంది. సో యాక్చువల్గా మన ప్రాజెక్ట్ అనేటువంటిది వాళ్ళు ఇస్తారు కదా, మనం డెవలప్ చేయమని ఇస్తారు కదా. డెవలప్ చేయమని ఇచ్చినప్పుడు మాత్రం దానికి ఏం చేస్తారని అంటే ఇక్కడ ఫోర్క్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఫోర్క్ అనేటువంటి దాని దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసి ఇలా మనం ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసి లేకపోతే ఇక్కడ మనం ప్రాజెక్ట్స్లోకి వెళ్ళొచ్చు. ఇలా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేటువంటిది ఉంటుంది ఇలా. సో ఇక్కడ దీనిలో నుంచి మనకి ఎక్కడికన్నా జంప్ చేయమంటుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేటువంటి ఇక్కడ వస్తాయి మనకి, ఆ ప్రాజెక్ట్ అనేటువంటి దాని మీద మనం క్రియేట్ చేసి ఇక్కడ ఫోర్క్ అనేటువంటిది ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది అనమాట. సో ఆ ప్రాజెక్ట్లు ఏమన్నా ఉంటే సో అప్పుడు ఆటోమేటిక్గా అది ఫోర్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది మనకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. Thank you for watching this channel.